హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇవాళ మనమైతే నా డే రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాము. నేనైతే 2 days వ్లాగ్ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా యాజ్ యూజువల్ సమ్మర్లో ఎలాగైనా మార్నింగ్ లేట్గా లేస్తాము, రాత్రి అంతా నిద్రపోము ఆ ఉబ్బరానికి. ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇల్లు ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాము. ఏంటో ఇవాళ వెదర్ మాత్రం చాలా దారుణంగా ఉంది, వర్షం పడేలాగా ఉంది. అలా అని మరీ వర్షం హెవీగా పడట్లేదు, లైట్గా చినుకులు పడుతున్నాయి. ఇంకా ఉరుములు మెరుపులు అలాంటివి ఏమీ లేవు. గాలి మాత్రం బీభత్సంగా వచ్చిందనమాట ఆ రోజు. చాలా వరకు క్లీనింగ్కి అందరి ఇంట్లో మిషన్స్ అయితే వచ్చేసాయి, రోబో పెట్టి క్లీన్ చేస్తున్నారు అందరూ. బట్ మేమైతే ఇంకా మా ఆఫ్టర్నే చేసుకుంటున్నాము. చూడాలి మేము రోబో పెట్టి ఎప్పుడు క్లీన్ చేసుకుంటామేమో, అదృష్టం ఎప్పుడు ఉందో. అయినా రోబోలు అవి వస్తే బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఉండదులేండి. ఇలా ఉంటేనే మంచిగా హెల్తీగా ఫిట్గా ఉంటామని నేను అనుకుంటాను. బట్ అందరూ చూస్తుంటే మనకు కూడా మన దగ్గర ఉంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎప్పుడు అలా అనిపించలేండి. కొన్నిసార్లు చిన్న ముగ్గైనా భలే అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా. సో అలా అనమాట. చూసారా గాలి బీభత్సంగా. ఇది నేను మొన్న అమెజాన్లో ఆర్డర్ చేసిన సన్మెష్ కోసం. బట్ అది సన్మెష్గా కాకుండా నేను అది ఆర్డర్ చేసినప్పటి నుంచి అది సన్మెష్గా పనికి రావట్లేదు, వర్షానికి తడుస్తూనే ఉందన్నమాట. అసలు వర్షాలు ఎందుకు పడుతున్నాయో తెలియదు. అండ్ ఈ సమ్మర్లో చాలా వరకు ర్యాషెస్ వస్తాయి కదా బాడీ పైన. ఇది ఫేస్కి మాత్రం వేసుకోకూడదు, బట్ బాడీకి అయితే వేసుకుంటే చాలా వరకు వర్కౌట్ అవుతుంది. ప్రతి సమ్మర్లో యాక్చువల్గా నైసిల్ పౌడర్ వాడేవాళ్ళము, బట్ అది ఇప్పుడు అవైలబుల్గా లేదంటే ఎన్ని షాపులు తిరిగినా అది ఇప్పుడు ప్రజెంట్గా లేదు అని చెప్తున్నారు. అందుకని చెప్పి డర్మీకూల్ అయితే తెచ్చాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నా. ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చదవండి, అందరి బాడీలో ఒకేలా ఉండవు కదా. ఒకసారి ప్యాచ్ టెస్ట్ లాగా ట్రై చేశాకే వాడండి, లేదా మీ ఫిజిషియన్ అయితే అడగండి అనమాట ఇది వాడొచ్చా లేదా అని చెప్పి. చాలా వరకు అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మన డర్మీకూల్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది, అందుకే మీతో కూడా షేర్ చేస్తాను. ఇంకా లంచ్కి వచ్చేసి దోసకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటున్నాము. చాలా వరకు ఈ సమ్మర్లో చలవ చేసేవే తినాలనిపిస్తుంది, కానీ అసలు ఏంటో ఈ మధ్య కర్రీస్ కానీ పప్పు కూడా తినాలనిపిస్తలేదు. ఈ ఎండకి ఏమైనా పెరుగు అన్నం లేదా వాటర్ తాగి ఉండడమే. వాటర్ తాగడం వల్లనే సగం టమ్మీ ఫిల్ అయిపోయింది. ఇంకా దీపారాధన కూడా చేసాము. అండ్ దోసకాయ కర్రీకి అంతా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈ దోసకాయని కూడా నాన్ వెజ్లోతో కలిపి వండుకుంటారు చాలా వరకు. మా సైడ్ అలాగే వండుకుంటారు, టమాటో వేస్తారు, దోసకాయని కూడా వేస్తారు. గోంగూర చికెన్, గోంగూర మటన్ ఎలాగో దోసకాయ మటన్, దోసకాయ చికెన్ కూడా చేస్తారు. ఇంకా నాకైతే లంచ్లోకి దోసకాయ కర్రీ విత్ చపాతి. 1 చపాతి తిని ఎండాకాలంలో వేడి చేస్తుంది కాబట్టి కొంచెం కర్రీస్ అయితే ఖచ్చితంగా తింటానమాట. మరి ఎందుకు చపాతి చేసుకోవడం ఒక్కదానికి అంటే కొంచెం ఏదో రైస్ ఎక్కువ తినకుండా ఉంటామని ఏదో గుడ్డి నమ్మకం. మీకు తెలుసా ఈ హాట్ బాక్స్కి 19 years ఆఫ్ హిస్టరీ అంటే నమ్ముతారా? నిజంగా అంతవరకు చిన్న క్వాలిటీ అసలు ఎంత బాగుందంటే అసలు ఎక్కడ డ్యామేజ్ కాలేదు, చాలా బాగుంది. నేనే షాక్ అయినా అసలు 19 years రావడం ఏంటి అని చెప్పి. ఇంకా ఇదైతే కర్రీ పైన ఎప్పుడైనా చల్లనీళ్ళు పోయకూడదంట, డైరెక్ట్గా మనము అలాంటి గిన్నెలో వాటర్ పోసాకే వేడి వాటర్ పోస్తే టేస్ట్ ఉంటుంది, గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. నేను ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను పాప్కార్న్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ పాప్కార్న్ మీద ఈ పెరి చల్లుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను బ్లింకిట్లో ఆర్డర్ చేశాను, 65 ప్యాకెట్స్ ఏమో వచ్చాయి. బట్ అవి ఉడవట్లేవు, అస్సలు అయిపోవట్లేవు. ఎక్స్పైరీ డేట్ కూడా దగ్గరకు వస్తుంది. ఎలా వాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు మార్నింగ్ ప్రతిరోజు చేస్తున్నాను ఈ మధ్య. యాక్చువల్గా మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మానేశాను చేయడం, కొత్తగా అనిపించి ఎక్కడ పార్క్స్ తెలియవు కాబట్టి. బట్ ఈ మధ్య అలవాటు చేసుకున్నాను అనమాట. ఖచ్చితంగా బాడీకి ఒక 45 minutes అయితే యాక్టివిటీ ఉండాలని చెప్పి. అండ్ సేమ్ నెక్స్ట్ డే కూడా అలాగే ఉంది, గాలులు విపరీతమైన గాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ప్రతిరోజు మార్నింగ్ అనమాట మా మమ్మీ ఇలా ఊడ్చి ముగ్గు పెడతారనమాట, కల్లాపి పెడతారు. అండ్ ఇక్కడైతే మా మమ్మీ ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి చపాతీ అండ్ బ్రింజల్ కర్రీ చేశారు. అండ్ నెక్స్ట్ మా కోసం ఏమో ఉప్మా ప్రిపేర్ చేస్తున్నారు. ఏంటి మీరు చపాతీ బ్రింజల్ తినరా అంటే, బ్రింజల్ కర్రీ ఎక్కువ తినమనమాట. గుత్తి వంకాయ అయితే తినడానికి ఇష్టపడతాం కానీ ఇది అంతగా తినలేమన్నమాట. అండ్ మేము మాప్ తుడిచేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం లెమన్ పిండుతాం అనమాట, ఇట్లా స్మెల్ కానీ ఏదైనా ఉంటే పోతుంది అని చెప్పి. అండ్ లంచ్కి అయితే మ్యాంగో పప్పు చేశారు. ప్రతిరోజు దీపారాధన చేస్తామన్నమాట, కుదిరినప్పుడల్లా వీలైనప్పుడల్లా దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటాము. అండ్ ఇక్కడ మామిడికాయ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ అప్పడాలు కూడా చేశారు. నేను ఆల్రెడీ మీకు అప్పడాల ప్రాసెస్ నేను షార్ట్ వీడియోలో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. ఈ మధ్య ఏంటో ఖచ్చితంగా పప్పు చేసినప్పుడు అప్పడాలు అయితే చేస్తున్నాం. బట్ అంతకుముందు అలాంటి హ్యాబిట్ ఏం లేకుండా ఎప్పుడు తినాలనిపించినప్పుడే వేయించుకుంటుండే అనమాట, కానీ ఇప్పుడు అలా కాదు. అండ్ ఇంకా మీకు చూపిస్తుంది అనమాట రైస్, మామిడికాయ పప్పు, బ్రింజల్ కర్రీ. అండ్ ఇవైతే మా బాబాయ్ తీసుకొచ్చారు మ్యాంగోస్. అసలు మామిడి పండ్ల కోసం ఒక రోజంతా అలిగాను అనమాట నేను. ఎందుకు మామిడి పండ్లు కూడా అలుగుతావా తల్లి నువ్వు అంటే, అలా కాదండి. అసలు సీజన్ మ్యాంగో సీజన్ మనకి ప్రతి ఇయర్ మొత్తం దొరకదు కదా మామిడి పండ్లు. అందుకని చెప్పి మా డాడీని ఎంతలా తీసుకురమ్మన్నాడు కానీ ఇంకా మా బాబాయ్ తీసుకొని వచ్చారనమాట. అవి మా డాడీ కూడా తెచ్చారు, బట్ మా డాడీ కాయలు తెచ్చారనమాట మగ్గబెట్టుకొని ఇంట్లో అని చెప్పి. బయట కార్పెట్ వేసి ఉంటే హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి.
ఇంకా మీతో చూపిస్తుంది అనమాట. ఇవి న్యూస్ పేపర్, ఒక్కొక్క కాయకి న్యూస్ పేపర్ పెట్టి మగ్గబెడితే చాలా బాగా మగ్గుతాయి. లేదు గడ్డిలో కూడా వేస్తారు చాలా వరకు. మాకైతే ఇంకా గడ్డి అవైలబుల్గా లేనప్పుడు ఇలా చేస్తామన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను. అసలు ఎండాకాలంలో రసాలు ఎవరైనా మిస్ అవుతారా? అసలు ఇంతవరకు నేను ఒక్క రసం మామిడి పండు కూడా తినలేదంటే మీరు నమ్ముతారా? నిజంగా ఇంకా అవి చూసేసరికి ప్రాణం లేచి వచ్చింది. అసలు మామిడి పండుకి ఇంతలో ఓవరాక్షన్ చేయాలని మీరు అనుకోవచ్చు. లేదండి, మామిడిపండు మనకి ఓన్లీ ఎండాకాలంలోనే ఆ 2 months వరకే దొరుకుతుంది. తర్వాత మనం తిన్నాం అనుకున్నా కానీ సో అది టేస్ట్ కూడా అట్లా అందరినీ అట్రాక్ట్ చేసుకుంటుంది, అంత బాగుంటుంది. అండ్ రసాలు ఇవి న్యాచురల్గా ఎక్కడ కార్పెట్ వేయలేదు, ఇలా వాటర్లో నానబెట్టుకుంటే మనకి వేడి అనేది చేయదనమాట. ఇంకా నెక్స్ట్ లంచ్ చేసాము. 4 o'clock అలా బయటికి వెళ్ళామన్నమాట, చిన్న పని ఉండి. ఇంకా సిల్వర్ షాప్లో తీసుకుందాము అని అనుకున్నాను, బట్ దాని ప్రైస్ చూసి ఇంకా రిటర్న్ వచ్చేసాను అనమాట. ఆల్మోస్ట్ అసలు అంత ప్రైస్ పెట్టి కొనడం ఎందుకు అని నాకు అనిపించింది. చాలా బాధేసింది, తీసుకోవాలని ఎంతలో ఉండే బట్ తీసుకోలేకపోయాను. ఇంకా నెక్స్ట్ మార్కెట్ ఆల్మోస్ట్ 5 అయింది, కానీ అసలు ఎండ ఎంతలో దంచి కొడుతుందంటే కళ్ళు మంటలు వేస్తున్నాయి అనమాట ఎండకి. ఇంకా మార్కెట్కి వచ్చేసి ఇవాళ మేము మామిడికాయ చట్నీ పెట్టాలని అనుకున్నాం అనమాట. ఇంకా షాప్లో నుంచి డైరెక్ట్గా మార్కెట్కి వచ్చాక ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. అండ్ కాయలు ఇక్కడే తీసుకొని కొట్టిస్తామని చెప్పారు. అందుకని చెప్పి ఇంకా తీసుకొని ఇక్కడ వాళ్ళే మనకి వాటర్ ఇచ్చారు, కడుక్కొని తుడిచిపెట్టుకోండి అని చెప్పి ఇంకా వాళ్ళు ఫసా అని కట్ చేస్తున్నారు. నేను జస్ట్ 10 కాయలు తీసుకున్నాం అంతే, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము అల్లం పచ్చడి పెట్టాము, జస్ట్ మామిడికాయ పచ్చడి పెట్టాలి. ఎందుకంటే అల్లం పచ్చడి ఆల్మోస్ట్ అయిపోకొచ్చింది, ఇంకొంచెమే ఉంది. మళ్ళీ మనకి సంవత్సరం పాటు 1 year పాటు రావాలంటే జరగని పని కదా, అందుకని చెప్పి మళ్ళీ ఇంకొంచెం. అండ్ అల్లం వెల్లిగడ్డ మొత్తం వెంటనే ఆ షాప్ నుంచి వచ్చి స్పాటిఫైలో మ్యూజిక్ పెట్టి ఇంకా స్టార్ట్ చేసాం ప్రాసెస్. అసలు చీకటి 10 అయినా 11 అయినా ఆపొద్దు అని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసామన్నమాట. చెయ్యి బాగా మంటలేసింది, బట్ ఇట్స్ ఓకే. మేము అంతా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఆవాలు, అల్లం వెల్లి పేస్ట్ అవన్నీ ఒలిచి పెట్టుకోవాలి కదా, ఇంకా అప్పటికప్పటికే మేము ఒలిచేస్తున్నాము. ముందు ప్రిపేర్డ్ అయ్యి లేకుండే, ఈరోజు తెద్దామా రేపు తెద్దామా అనే ఆలోచనలే ఉండే అనమాట. ఇంకా ముక్కలు వాళ్ళు ఆల్రెడీ కరిగి కోసిన, మళ్ళీ ఒకసారి ఇంటికి వచ్చి మంచిగా తడి ఏమీ లేకుండా తుడిచిపెట్టుకున్నాం. అండ్ ఇక్కడ మా మమ్మీ ప్రతిసారి గిన్నెతోనే కొలుతున్నారనమాట, మెజర్ చేసి. ఫస్ట్ టైం పెట్టినప్పుడు కూడా అదే బౌల్తో మెజర్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్. అందుకని చెప్పి ఇప్పుడు మామిడికాయ చట్నీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకుంటున్నారు, బౌల్తోనే మెజర్ చేసుకుంటున్నారు. ఇవాళ మామిడికాయ ఇంకా అల్లం 2 పెడదామని ఫిక్స్ అయ్యాము. 10 కాయలు తెచ్చాం కదా, దాంట్లో పీసెస్ ఈక్వల్గా డివైడ్ చేసి అయితే చేద్దామని ఇక్కడ అల్లం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను అనమాట. నేను కట్ చేసి అవి మిక్సీ బట్టి పేస్ట్ చేసుకుంటుంది మా మమ్మీ. అండ్ దొడ్డుప్పు ఉంటుంది కదా, అది కూడా మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ స్పీడ్లో ఎందుకు పెట్టాను అని మీరు అడుగుతారు వీడియోని. మొత్తం ల్యాగ్ అయిపోతుంది, మీకు కూడా చూడడానికి బోర్గా ఉంటుందని చెప్పి చాలా వరకు రోన్ కార్తి వెళ్ళిన తర్వాత పెట్టుకుంటారు. మే లాస్ట్లో లేదా జూన్ 1stలో పెట్టుకుంటారు. అప్పుడు పెట్టుకుంటేనే 1 year పాటు నిల్వ ఉంటుంది అని అంటారు. బట్ ఇంకా మనకి టైం ఉన్నప్పుడు వీలున్నప్పుడు ఇప్పుడు ఎవరైనా అలాగే పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా మాకు టైం ఉన్నప్పుడు వీలున్నప్పుడు పెట్టుకుంటున్నాం అనమాట. అసలు పచ్చడి పెడితే ఇంట్లో పెళ్ళి ఉన్నంత హడావిడి ఉంటుంది అని అంటారు, అదైతే చాలా వరకు నిజమండి. నేనైతే అలానే అంటాను, ఎందుకంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది అండ్ ఎక్కడ నీట్గా పెట్టుకోవడానికి మనకి వీలు ఉండదు. అండ్ ఆబ్వియస్గా హడావిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా అంటారేమో నేను అనుకుంటున్నాను. ఏంటంటే లేట్ అవుతే ఓపిక అనేది ఉండదు కదా, అందుకని చెప్పి ఎంత వీలైతే అంత స్పీడ్గా చేస్తున్నాం. యాక్చువల్గా పచ్చడి పెడుతుంటే ఖచ్చితంగా చేతి దగ్గర ఒకరు ఉండాలి, అవి ఇవి అందించడానికి. ఎందుకంటే ఒక్కరితో అసాధ్యం అండి, ఒక్కడే అన్నీ చూసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పి ఒకరు ఉంటుంటే ఈజీగా అందించడానికి, ఒకరి కింద కూర్చున్నప్పుడు అవన్నీ కలుపుతుంటే ఈజీగా అందించడానికి ఉంటుందని చెప్పి ఇంకా నేను అందిస్తున్నాను అనమాట. ఇలాంటివి ఏవైనా ఇప్పుడు 1 year పాటు నిల్వ ఉండాలంటే మనం చాలా శ్రద్ధగా నీట్గా చేసుకుంటేనే కదా, వాటర్ ఏమి తడి అస్సలే ఉండొద్దు కదా, పాడవకుండా ఉండాలంటే. అందుకని చెప్పి ఒకరు కేర్ఫుల్గా చూసుకుంటుంటే మిగతా వాళ్ళు అందిస్తే ఈజీగా ఉంటుంది ఎవరికైనా కానీ. అప్పటి కాలంలో అంటే అందరూ ఒకటే దగ్గర ఉండడం వల్ల వాళ్ళు బల్క్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అలా ఉండట్లేదు కాబట్టి కొంచెం క్వాంటిటీ అయినా కానీ మనం నీట్గా టేస్టీగా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండి పెట్టుకోవడమే బెటర్ అనుకుంటున్నా. అప్పుడంటే జాడీలు పెద్దగా పెట్టుకునేవాళ్ళు. మార్కెట్ చెట్లు ఖచ్చితంగా మేము శనగలు అయితే వేస్తాము, చాలా వరకు కొందరు వేయరు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది. మా సైడ్ అయితే శనగలు అయితే వేస్తామండి, పచ్చి ఎల్లిపాయలు శనగలు అయితే వేస్తాము. ముందుగా కారం పొడి పొడులన్నీ మిక్స్ చేసి పెట్టాక ఈ మామిడికాయలు శనగ ఇంకా వెల్లుల్లి అయితే ఖచ్చితంగా వేస్తాము. చాలా వరకు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మాకైతే ఈ మామిడికాయ పచ్చడి కంటే కూడా అల్లం పచ్చడి చాలా ఇష్టం అనమాట. అవి చాలా ఇష్టంగా తింటాము. ఈ మామిడికాయ పచ్చడి అంతగా ఇష్టం ఉండదు, ఇంకా మా అమ్మ అందుకే చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత కష్టపడి చేసి పడేయడం కాకుండా మనం జాగ్రత్తగా కొలుచుకొని చేసుకుంటే బెటర్. అంటే మనం తినేది ఎంత తింటామో మనకు తెలుసు కాబట్టి అలా
చెప్తున్నాను అనమాట. చాలా వరకు కొందరు పచ్చి నూనెనే పోస్తారు, మేమైతే వేడి చేసి పోస్తాం అనమాట నూనె. పచ్చి నూనె పోయము, మాకు అలా అసలు టేస్ట్ నచ్చదు అనమాట. ప్రతిసారి అయినా ఇలాగే చేస్తాము, నూనె కాచి చల్లార్చినాకే పోస్తామన్నమాట నూనె. అందులో ఈ నూనె కావడానికి చాలా సేపు పడుతుంది అనమాట, ఎందుకంటే సిమ్లో పెట్టి చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు కాబట్టి. నూనె మేమైతే ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాము. చాలా వరకు పల్లి నూనె అయితేనే పచ్చళ్ళకి చాలా టేస్ట్ ఉంటుంది అని అంటారు. విజయ్ వాళ్ళదైతే యూజ్ చేస్తాం ఇక్కడ, మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చూపించాను కదా, స్టార్టింగ్లో చూడండి వాళ్ళు ఉంటే చూడొచ్చు. పల్లి నూనె మసులుతుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదా, పోపు చేస్తుంటే వాసన 10 ఇల్లుల వరకు ఆ స్మెల్ అనేది వస్తుందంట. అదైతే నిజమే, పక్కా స్మెల్ వీళ్ళ ఇంట్లో పచ్చడి పెడుతున్నారు ఇవాళ అని తెలిసిపోతుంది అనమాట. అంత బాగుంటుంది స్మెల్ కూడా. ఏది చేసినా నార్మల్గా మనం రోటి పచ్చళ్ళలో కూడా ఈ పల్లి నూనెకి తాలింపులాగా వాడినప్పుడు కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది రెగ్యులర్గా మనం వాడే సన్ఫ్లవర్ ఆయిల్తో కంపేర్ చేస్తే, అందుకని చెప్పి మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కొంచెం ఆలోచిస్తాం. బట్ దొరికితే ఆర్గానిక్ వాడడమే చాలా బెటర్. కాకపోతే అది కూడా ఎక్స్పెన్సివే ఉంటుంది. ఇంకా మనకి సన్ఫ్లవర్ అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. అండ్ చూస్తున్నారు కదా, చాలా స్లో ప్రాసెస్ అండి నూనె కాగడం. అండ్ ఇక్కడ మేమైతే స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలో చేస్తున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టలేదు. అండ్ యాక్చువల్గా హై ఫ్లేమ్లో అయితే ఏం బెటర్, మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తూ ఉండాలి, బెటర్ అదే అని చెప్తాను. కారం ఉప్పుల దగ్గర ఎక్కువ టైం పట్టదు, ఈ నూనె కాచే దగ్గరనే చాలా వరకు చాలాసేపు టైం పడుతుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ 5 minutesలో మనము ఆల్రెడీ అన్నీ మెజర్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఈ నూనె కాగడానికి చాలాసేపు పట్టింది, ఎందుకంటే నూనె మంచిగా కాగితేనే, ఈ నూనె చల్లారినాకే మనం దాంట్లోకి వేయాలి. నూనె వేడిగున్నప్పుడు వేస్తే ఏంటంటే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుందంట. ఇక్కడైతే మా మమ్మీ అల్లం పచ్చడికి తాలింపు వేస్తున్నారు, మామిడికాయ పచ్చడి కాకుండా సపరేట్ తాలింపు వేసి పెడతారనమాట. ఎందుకంటే మనము 2 మిక్స్ చేయొద్దు కాబట్టి. అవును, అడగడం మర్చిపోయాను, మీరు పచ్చడి పెట్టారా? పెట్టే ఉంటారు లేండి, ఆల్రెడీ చాలా వరకు చాలామంది పెట్టే ఉంటారు. ఒకవేళ పెట్టుకొని వాళ్ళు ఉంటే తొందరగా పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇంకా వర్షాలు పట్టేటప్పుడు పెట్టొద్దు అని అంటారు పచ్చడి చాలా వరకు, ఎందుకో రీజన్ ఎవరికి తెలియదు. ఇంకేంటి మరి, నేను ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంతకు మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.